నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్ లో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా ర్యాండమైజేషన్ ద్వారా ఈవీఎంల కేటాయింపు చలివేంద్రం ప్రారంభించిన గాజువాక కూటమి అభ్యర్థి పల్లా కేఎన్ఆర్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ గెలుపును కాంక్షిస్తూ ప్రజాశీస్సులు కోరుతూ శనివారం నగరంలో మహిళలతో భారీ ర్యాలీను నిర్వహించనున్నట్లు మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శనివారం సాయంత్రం 5 గంటలకు సీఎంఆర్ జంక్షన్ నుంచి కోట వరకు మహిళలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. నగరంలో గత 5 ఏళ్లుగా కోలగట్ల వీరభద్రస్వామి చేసిన అభివృద్ధి, మహిళలకు ప్రభుత్వ పథకాలు మంజూరు, మౌలిక సౌకర్యాలు కల్పన వంటి చర్యలతో అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. ఈ మధ్య నిర్వహించిన యువబేరి సీనియర్ సిటిజన్స్ సమ్మేళనం వంటి కార్యక్రమాలు విజయవంతం కావడంతో మరింత ఉత్సాహంగా మహిళా ర్యాలీని చేపట్టనున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మహిళంతా కోలగట్లను బలపరిచే విధంగా మద్దతు తెలుపుతున్నారన్నారు. ఏ ప్రాంతానికి వెళ్లినా మహిళా పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలన, కోలగట్ల వీరభద్రస్వామి చేసిన అభివృద్ధి గురించి ప్రస్తావిస్తున్నారని, దీంతో పార్టీకి మరింత బలం చేకూరినట్లు అయిందని అన్నారు. మహిళా ర్యాలీ సీఎంఆర్ జంక్షన్ వద్ద ప్రారంభమై డాబా గార్డెన్స్, కన్యకా పరమేశ్వరి కోవిల, గంట స్తంభం, 3 లాంతర్ల మీదుగా కోట వరకు సాగుతుందన్నారు. కావున మహిళా ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ నిర్మల, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు ఆసపు సుజాత, పిన్నింటి కళావతి, రేగాన రూపాదేవి, పట్ట ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క నోటి నుంచి రావడం వల్ల కరెక్ట్గా నెల ఉంది ఎలక్షన్కి. నెలకి మునిపే స్వామన్న గెలుపు అంటే ఇలా ఉంటుంది అని ఒక నెలకు ముందే చూపించేందుకు విజయనగరం మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి దానిలో భాగంగా రేపటి రోజున 13వ తారీఖున సాయంత్రం 5 గంటలకి సీఎంఆర్ జంక్షన్ మన గాంధీ గారి యొక్క విగ్రహానికి దండం పెట్టుకొని అలాగ ర్యాలీ మన డిసిసిబి బ్యాంక్ దగ్గర దర్గా దాకా ఈ ర్యాలీ అనేది కండక్ట్ అవుతుంది. ఎవరైతే స్వామన్న గెలుపు కోసం నిరంతరం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఆహ్వానితులుగా తెలియజేస్తూ ఈ ర్యాలీని భారీ ఎత్తున ఇది మన గెలుపుగా, ఇది మన ర్యాలీగా ప్రతి ఒక్క మహిళ కూడా చూపించాలని, స్త్రీ తలుచుకుంటే ఇంత భారీగా ఉంటుందా స్వామన్న గెలుపు అనే విధంగా ప్రతి ఒక్క మహిళ కూడా తరలి రావాలని కూడా కోరుకుంటూ రేపటి రోజున 13వ తారీఖున జరగబోయే ఈ ర్యాలీకి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ ర్యాలీని భారీ సక్సెస్ చేయమని కూడా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రేపటి రోజున 13వ తారీఖున మహిళా ర్యాలీకి మన సోమన్నయ్య గారి ఈ మహిళలందరూ కూడాను అన్నయ్య మేము ర్యాలీ కండక్ట్ చేస్తామని చెప్పడంతో అన్నయ్య గారు కూడా చాలా సంతోషించి మహిళా ర్యాలీని రేపటి రోజున 13వ తారీఖున ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. మహిళలందరూ కూడా చాలా సంతోషం. అలాగే మన విజయనగరం తీసుకుంటే మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు విజయనగరం ఎంతో డెవలప్ చేసి మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళల గురించి ఎంతో ఆలోచించి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఒక మహిళా పార్కుని ఏర్పాటు చేసి ఆ రోజున కూడా ఒక మహిళా ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా ఎంతో సక్సెస్ అయింది ఆ ర్యాలీ. అలాగే అన్నయ్య గారు యువజన ర్యాలీని కండక్ట్ చేశారు, అది కూడా సక్సెస్. అలాగే ఈ 13వ తారీఖు కూడా మహిళలందరూ కూడా విజయనగరం నుంచి మహిళలందరూ కూడాను ఎంతో భారీ ఎత్తున వచ్చి అన్నయ్య గారికి సపోర్ట్గా మేము మహిళా ర్యాలీని చేస్తా ఉంటాం. అన్నయ్య గారు అంటే అందరూ మహిళలు కూడా, ఎందుకంటే గడప గడపకు మన ప్రభుత్వం వెళ్ళేటప్పుడు మహిళలు అనేక సమస్యలు చెప్తే ఆ సమస్యలన్నీ అన్నయ్య గారికి ఇచ్చారు. అలాగే మహిళలందరూ కూడా అన్నయ్య గారి వెంటే ఉండడంతో మహిళా ర్యాలీని, ఎందుకంటే 13వ తారీఖున మహిళలందరూ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మన అన్నయ్య గారికి సపోర్ట్గా నిలబడితే ఈ మహిళా ర్యాలీ కండక్ట్ చేయాలి. అలాగే విజయనగరంలో మహిళలందరూ కూడా ఈ ర్యాలీకి వచ్చి
ర్యాలీని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ర్యాలీ చేయడానికి అందరూ మేము మహిళల ముందుండి అన్నయ్య మీ విజయానికి ముందు 4 రోజుల ముందు మీ విజయం అంటే ఏమిటో సామాన్య విజయం అంటే ఏమిటో చూపిస్తామంటూ మహిళా ర్యాలీ చేస్తామని అన్నయ్యని అడగడం జరిగింది. అన్నయ్య చేయండి అమ్మా అన్నారు. అటువంటి సందర్భంలో మొన్న యూత్ ర్యాలీ చేశారు. సీనియర్ సిటిజన్స్కి మీటింగ్ పెట్టడం అన్నీ సక్సెస్ అయ్యాయి. మహిళా ర్యాలీ కూడా సక్సెస్ అవుతాయని ఆశిస్తున్నాం. మహిళలందరూ ర్యాలీ చేస్తూ అన్నయ్య విజయోత్సవానికి ఎంత కృషి చేస్తాము. అలాంటి అన్నయ్య ఎంతో విజయనగరాన్ని అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసే విధంగా మన జగన్మోహన్ రెడ్డి అయితే ఎంతో సంక్షేమ పథకాలు అభివృద్ధి ఎంతో చేశారు. అలాంటి మన అన్నయ్యకి మనం ఏం చేయాలంటే ముందు రేగానే మన అన్నయ్య గెలుపుకి మనం ముందు నాంది వేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము రేపటి రోజున మహిళా ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ మహిళా ర్యాలీలో ప్రతి ఒక్క మహిళలో అన్నయ్య మీద అభిమానం ఉన్న మహిళలందరూ పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వచ్చే ఎన్నికల్లో వినియోగించేందుకు ర్యాండమైజేషన్ ద్వారా ఈవీఎంలను కేటాయించారు. స్థానిక ఎన్ఐసి కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి శుక్రవారం ఈ ప్రక్రియ నిర్వహించారు. కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారా వివిధ నియోజకవర్గాలకు ఈవీఎంలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ దీపిక, జేసీకే కార్తిక్, డిఆర్ఓ ఎస్డి అనిత, ఈవీఎంల నోడల్ అధికారి బి ఉమాశంకర్, డిఆర్డీఏ పీడీ ఏ కళ్యాణ్ చక్రవర్తి, రాజకీయ పార్టీల ప్రతినిధులు రొంగలి పోతన్న, ఎంవి నరసింహరాజు, రెడ్డి శంకర్రావు, కె సోములు, ఎం రవి, ఎం ప్రవీణ్ కుమార్, ఎన్నికల విభాగం అధికారులు ఉన్నారు. So this randomization is completed, one tomorrow onwards per plan to segregate. They asked us to take minimum of 20% ఒకసారి చేసాం. ballot unit and control unit from the boxes, so we get box number also and then we practice on the individual unit. We can get 2 types of reports. This also can do constants wise or all entered. ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా శుక్రవారం సందర్శించారు. వివిధ నియోజకవర్గాల మ్యాప్లు, వాటిపై పొందుపరిచిన అంశాలను ఆయన తిలకించారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపిక, జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, డిఆర్ఓ ఎస్డి అనిత, డిఐపిఆర్ఓ డి రమేష్, ఇతర అధికారులు కూడా ఉన్నారు. Electronic media also we have a step. So the joint up that they have issued also they will be checked. It is like this each and every instance, date wise we have maintained. So in this viewing, how much is the accuracy? The reports with the team. In how many cases this what we captured was found?
5 complaints based on that. First week, sir. The first week after 17th, 18th, up to 20th, 25th, we have got there. After that, everything is more or less. So the RO has replaced it. I have given permission for this. It is not. Most after that, it's mostly permitted activities. Once this is alerted, you get. Right. So they have a call center 1950, which is already fixed in the election. So apart from that, the online complaint also they can. So in process nothing. Yes, the D-Day epic related. So this is what is coming in this. All done. Then CEO has a portal, the CEO Andhra, which is basically all the complaints that he is getting from political parties. He uploads on that and we have to submit a report on that. So we do the reports and submit. All done. Yes, we got that. Second is that actually DSC exam notification is given. So regarding that, some people have filed. So that is why dropping is more. It's all stable now. It is stable now. This is the online report, sir, for constituency wise. How many complaints? This one we not. So this gets utilized and goes to the summary sheet. Yes, sir. They will come and do all the meeting daily. Today's. And then this is the board. This is that More than 30% off. outlets. Yes. This is the first one. What are their This is the ఈ ఎన్నికల్లో అందరూ కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించడానికి ఖచ్చితంగా ముందుకొచ్చి దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని కూడా అందరికీ కోరుకుంటున్నాము. ఎన్నికల ప్రిపేర్నెస్ విషయంకి వస్తే మనకి ఇప్పుడు రాబోయే 18వ తారీఖు నుంచి నోటిఫికేషన్ అనేది విడుదల అవుతుంది. ఆ నోటిఫికేషన్ ఫస్ట్ డే నుంచి మనకి నామినేషన్ స్వీకరణ అనేది స్టార్ట్ అవుతుంది. నామినేషన్ స్వీకరణ తర్వాత మనకి 26వ తారీఖు 25వ తారీఖు లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్స్. 26వ తారీఖు ఆ వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ స్క్రూటినీ చేయడం జరుగుతుంది. స్క్రూటినీ చేసి మనకి ఎవరైతే వ్యాలిడ్ నామినేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫైనల్ అయిన తర్వాత 3 రోజులకి విత్డ్రాయల్ టైం ఉంటుంది. 29th ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియలో భాగంగా మనము అదర్ యాక్టివిటీస్లో చూసినట్లయితే పోలింగ్ సిబ్బంది పీఓస్ కానీ ఏపీఓస్ ఓపీఓస్ వీళ్ళందరినీ కూడా నియామకం చేసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఈ వీక్ షెడ్యూల్ చేయడం జరిగింది. మనకి ఇప్పటికే ఎంసీసీ టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళు కూడా ముమ్మరంగా యాక్టివిటీస్ చేస్తూ ఎక్కడైనా వయలేషన్స్ దొరికినట్లయితే కేసెస్ కూడా ఫైల్ చేస్తున్నారు. సిమిలర్లీ ఎక్స్పెండిచర్ సంబంధించి చూస్తే కూడా ఎక్స్పెండిచర్ కర్వ్ చేసే విధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కలిపి ఇప్పటి వరకు జిల్లాలో 1.54 crores వర్త్ మనీ కానీ ప్రెషియస్ మెటల్స్ కానీ లిక్కర్ కానీ డ్రగ్స్ కానీ అదర్ ఐటమ్స్ కానీ సీజ్ చేయడం జరిగింది. మనకి ఇంకా కూడా నోటిఫికేషన్ వచ్చిన సమయానికి ఇంకా కూడా మనము స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ చెక్ పోస్ట్ ఇంకా ఎక్కువ కూడా పెట్టి మనము పూర్తిగా వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఇంకా కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఎలక్షన్ ప్రిపేర్నెస్లో భాగంగా వేరియస్ యాక్టివిటీస్ కూడా మనం యాజ్ పర్ టైం లైన్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఖచ్చితంగా మనకి ఓటర్స్ అందరూ కూడా మనము ఆ అనుమానం తరఫున ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడానికి అన్ని యాక్టివిటీస్ రెగ్యులర్గా వితౌట్ ఎనీ డిలే వితౌట్ ఎనీ బయస్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఓటర్స్ అందరూ కూడా వాళ్ళ ఓటుని ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. పెదగంట్యాడ కోడలిలో అదానీ గ్రూప్ కల్చర్ ఫౌండేషన్ రైస్ ట్రైన్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు, వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో దాహం తీర్చే మంచి కార్యక్రమం చేపట్టిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పేర్ల అప్పారావు, సురేష్, అమరేంద్ర, ప్రవీణ్లను అభినందించారు. 2 నెలల పాటు మజ్జిగ, మంచినీరు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గూటూరు శంకర్రావు, కిలాని ముసలయ్య, ములకలపల్లి ఈశ్వర్రావు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ దాహం విపరీతంగా వేస్తుంది. మరి ఇది మెయిన్ రోడ్డు. మన స్టీల్ ప్లాంట్ డీసీ గేట్కి రోజు సుమారుగా 10,000 మంది కార్మిక సోదరులు వెళ్ళి వస్తుంటారు. అలాంటి వారందరి కోసం కూడా 60 రోజుల పాటు నిత్యం మంచినీరు మజ్జిగ సప్లై చేస్తున్నందుకు ఈ స్వచ్ఛంద సంస్థ వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు. మరి వేసవికాలంలో చలివేంద్రం ఎక్కువగా నిర్వహిస్తుంటారు. ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరైతే రాజకీయ నాయకులు వారు చేయకూడదు. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు కల్పించే చేయాలి. అందులో మన గంగవరం ప్రాంతంలో కేరళప్పర గారి ఆధ్వర్యంలో ఎంతో మంది క్రీడాకారులకు, కళాకారులకు, పేదలకు ఇలాంటి చలివేంద్ర కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కూడా ఎన్నో స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు. ఎంతో మంది నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు. ఈ సందర్భంగా కల్చర్ ఫౌండేషన్, ట్రైన్ వీరందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా సీనియర్ నాయకులు శ్రీ ముసుపల్లి ఈశ్వరరావు గారు, మండలాధ్యక్షులు శ్రీ గుంటూరు శంకరరావు గారు, ఇంకా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు. వారందరికీ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.